మాక్సిమం ఉండేది నైటే. దానికి లగ్జూరియస్గా ఉండాల్సిన పని లేదు, అలసిపోయేస్తాం తిరిగిపోయి. శుభ్రం కాస్త నీట్గా ఉండి ఫుడ్ బాగున్న దగ్గర పడుకోవటం. ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే మేము మలేషియా వెళ్ళినప్పుడు కూరగాయలు కూడా తీసుకెళ్ళాం తెలుసా. కుకింగ్ చేసుకున్నారా? రైస్ తీసుకెళ్ళామా? రైస్ కూడా తీసుకెళ్ళాం ఇక్కడ నుంచి. ఒక అంటే డూప్లెక్స్ హౌస్ తీసుకొని ఒక 4 ఫ్యామిలీస్ వెళ్ళాం. వెళ్ళి హౌస్ తీసుకొని దానిలో మంచిగా మేమే కుకింగ్ చేసుకొని ఒకరోజు ట్రై చేసాం బయట. అమ్మో అసలు అంటే ఆ ఫుడ్ మనం కొంచెం కొన్ని ప్లేసెస్ లో తినలేము. ఇది బాగుంది, మేము చేసుకోవడం బాగుంది. ఎక్కువ మంది 4 ఫ్యామిలీస్ వెళ్ళాము. అందరం ఒక్కొక్క పని చేసుకుంటాము శుభ్రంగా. ఒకరు కట్ చేయడము, ఒకరు కుకింగ్ చేయడము, చేసేసుకోవడం, వెళ్ళిపోవడం అలా చేసుకున్నాం. మేము వెళ్తున్నాం ట్రిప్ అంటే మా ఫ్రెండ్స్ 3 రెడీ అయిపోతారు, మీతో పాటు వస్తాం. ఎందుకంటే ఈయన సరదాగా బాగా ప్లాన్ చేస్తాను, వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తారు. శ్రీకాంత్ గారు అని కొంపల్లిలో ఉంటాడు, ఇప్పుడు ఆయన యూఎస్ లో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ ఆయన ముందు ఉంటాడు అనమాట. సార్ ప్లాన్ చేయండి ఆయనే అంటాడు. తర్వాత మా కో బ్రదర్స్ ఉన్నారు, తర్వాత ఎవరితో వెళ్ళాం ఫ్రెండ్స్ ఉన్నారు, రాఘవ అని మావాడు ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ వస్తానంటారు. 4 ఫ్యామిలీస్ వెళ్ళామంటే శుభ్రంగా ఇక్కడి నుంచి రైస్ అయితే పట్టుకెళ్తాము. ఎక్కడికి పోయినా టమాటాలు, బంగాళదుంపలు, ఎగ్స్ ఉంటాయి, వండేసుకుంటాము. పొద్దున్నే చపాతీలు దొరుకుతాయి కదా అక్కడ, చపాతీలు కర్రీ వండేసుకొని బాక్స్లో పెట్టుకొని మరీ వెళ్తాం. ఎందుకంటే అక్కడ ఫుడ్ ఆయిల్ ఎలా ఉంటుందో తెలియదు, కంటామినేట్ అయితే. ఒక కంట్రీకి వెళ్ళి మనకి ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి, హాస్పిటల్ వేసి ముందు ట్రిప్ ఖరాబ్ అయ్యింది. అందుకని ఇది ప్లాన్ చేసుకుంటాం, సాయంత్రం ఫ్రూట్స్ ప్లాన్ చేసేస్తాం, ఇంకా గొడవ లేదుగా. ప్లస్ బడ్జెట్, బయటికి వెళ్తే పర్ హెడ్ ఎంత అవుద్ది అన్ని విధాలు. చాలా మందికి ₹1,00,000 అయ్యేది నాకు 50,000 అయిపోద్ది ట్రిప్ పర్ పర్సన్. యాక్చువల్గా అందరికి అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అవుతుంది. మాకు బడ్జెట్ వేసుకుంటే ఆ బడ్జెట్కి రూపాయి కూడా మించదు. ఎందుకంటే టికెట్స్ ముందే ప్లాన్ చేసుకుంటాం. ఏ రోజు మాకు పలానా డేట్స్ వెళ్ళాలనే ఉండదు, ఎప్పుడు తక్కువ ఉంటాయో చూసుకుంటా. ఆ టైంలో ముందు టికెట్స్ కొట్టేస్తాం. టికెట్స్ కొట్టేసిన తర్వాత హోటల్స్ చూసుకుంటాం. హోటల్ చూసుకుంటే కొత్త ప్లేస్కి వెళ్తే మనం షాపింగ్లు అవి కూడా ఎక్కువ చేస్తుంటారు కదా ఆడవాళ్ళు. నేను బిఫోర్ మ్యారేజ్ కూడా నేను కంట్రీస్ వెళ్ళొచ్చాను, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కంట్రీస్ వెళ్ళొచ్చాను. కాబట్టి నాకు ఆ ప్లానింగ్ తెలుసు. నేను యూరోప్ వెళ్ళాను, యుఎస్ వెళ్ళాను, ఇటలీ వెళ్ళాను, తర్వాత సింగపూర్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, వీళ్ళని బ్యాంకాక్ తీసుకెళ్ళాను. దుబాయ్ పోదాంలో కరోనా వచ్చింది. సో నెక్స్ట్ అట్లా ప్లాన్ చేసుకునేటప్పుడే నేను అన్ని చూసేస్తాను, అంటే ఎక్స్ప్లోర్ చేస్తా కదా. చాలా బడ్జెట్లో అవుతుంది. మేడం మీది నేటివ్ ఎక్కడ మేడం? నల్గొండ దగ్గర పక్కన విలేజ్. అంటే స్లాంగ్ డిఫరెంట్గా ఉంటుంది, అంటే బాగుంటుంది. యాక్చువల్లీ మీ స్లాంగ్ వల్లే చాలా ప్లస్ మీకు. ఇంకొకటి మిమ్మల్ని చూడక్కర్లా, ఆడియో విన్నా కూడా ఈవిడ బుజ్జమ్మ ఓకే ఈవిడ అని వచ్చేస్తుంది. నిజంగా స్లాంగ్ నిజంగా చాలా ప్లస్ అనమాట. అవును అదే అంటున్నా, చూడవసలు అవసరం లేదు అసలు. అంటే సార్ మీరు మాట్లాడినప్పుడు సార్ అంతా ఒక సాఫ్ట్ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది, మీ స్లాంగ్ ఇంకొకటి ఒక యారగెన్సీ కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి వీడియోస్లో చూసాము, మీ హౌస్ కానీ హోమ్ టూర్ చేశారు. నిజంగా ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారంటే హౌస్ని. మొత్తం వైట్ థీమ్ అనమాట. అసలు చాలా మంది వైట్ అనేది సెలెక్ట్ చేసుకోరు, ఎందుకంటే మెయింటైన్ చేయలేమని. కానీ మీరు మొత్తం వైట్ని సెలెక్ట్ చేసుకున్నారు హౌస్లో, ఎక్కడ ఏ చిన్నది కూడా వేరే కలర్ లేకుండా. ఎలా అలా? ఇద్దరం కలిసి చేసుకుంటాం. వాసు కూడా చాలా హెల్ప్ చేస్తాడు. నేను ఒక్కదాన్ని అయితే మరి చేసేదాన్నో కాదు నాకు తెలియదు, కానీ వాసు బాగా హెల్ప్ చేస్తాడు, ప్రతి దానిలో హెల్ప్ చేస్తాడు. మార్నింగ్ తను వెళ్ళే వరకు కూడా నాకు హెల్ప్ చేసే వెళ్తాడు. ఇంకా ఖాళీ ఉన్న రోజు అయితే ఇంట్లో ఇంకా అంతా క్లీనింగ్ పెట్టేసుకుంటాం, మేమే చేసుకుంటాం. పని వాళ్ళు ఎవరు లేరు, కొంచెం ఎక్సర్సైజ్ కూడా అవుతుంది కదా, అందుకని మేమే చేసుకుంటాం పని. అంటే ఇప్పుడు కుకింగ్ కూడా సార్ హెల్ప్ చేస్తుంటారా? అంటే కొయ్యడం అలా చేస్తా కానీ కుకింగ్ స్టార్టింగ్ నేనే చేసేవాడిని, నేర్పించా కదా, ట్రైనింగ్ ఇచ్చి వదిలేసాం. పెళ్ళికి ముందు ఏమైనా పెట్టారా మీకు? అమ్మో అసలు అది మరీ ఘోరం. అది ఓ రోజు నిశ్చితార్థం అయిన తర్వాత భోజనాన్ని పిలిచారు. అబ్బో మనం మామూలుగా ఏం ఊహించాం తెలుసా, వంటలు రాని అనుకుని వెళ్ళాను నేను. లివర్ కదా, లివర్ ఫ్రై చేశారు. ఇట్ట పిండితే 1/2 లీటర్ వాటర్ నూనె వచ్చింది. ఇట్ట పిండితే ఇట్లయితే నేను అయిపోయినట్టు అని చెప్పేసి, నేను అప్పటికి బ్యాచులర్ కదా, నేను వండుకునేవాడు. మీకు బాగా అలవాటు.
కాదులే మనమే ట్రైనింగ్ ఇవ్వాలి తప్పదు, నేను నా జీవితం ఎట్లా అయిపోయింది ఏంది, నా జీవితం మొత్తం వంటనేమో అనుకున్నాను. తర్వాత తను నేర్చుకుంది, చాలా అద్భుతంగా చేస్తుంది. అన్ని వెజ్ నాన్ వెజ్ అన్ని చేస్తాను. నాకు కుకింగ్ ఇష్టము, ఓకే, చాలా ఇష్టము. పిల్లలు కూడా బాగా చేస్తారు, అద్భుతంగా చేస్తారు పిల్లలు, ఇద్దరు వంట బాగా చేస్తారు. ఓకే, అంటే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారా మీరు చేసినప్పుడు? వాళ్ళకి ఇంట్రెస్ట్, నేర్పించటం ఒకటైతే మనం ఎంత నేర్పించినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ మీద తొందరగా వచ్చేస్తుంది. పిల్లలు ఇద్దరికి ఇంట్రెస్ట్. ఓకే, అంటే ఏదైనా హాలిడే వచ్చినప్పుడు పిల్లలు చేస్తారు, ఎప్పుడేం చేస్తారు. ఇప్పుడు మేము ఉన్నాం వెళ్ళేటప్పుడు నాన్న వంట తను ఇంట్లో ఉంటాయి చెప్పేది, హాలిడే అంటే వాళ్ళు ఇంట్లో ఉంటేనే ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తారు. ఓకే, ఈవెన్ యుఎస్ లో కూడా పిల్లలు ఫ్రోజన్ ఐటమ్స్ తినరు ఇప్పుడు, మార్నింగ్ ఇద్దరు కలిసి చేసుకుంటారు. ఓకే, మా కోబ్రద్రాల అబ్బాయి కూడా ఉంటాడు, అంటే వాళ్ళ అన్నయ్య. ఓకే, మార్నింగ్ కలిసి మార్నింగ్ చేసుకుంటారు, ఈవినింగ్ చేసుకుంటారు, కానీ ఫ్రోజన్ ఐటమ్స్ కూడా వాళ్ళు పెద్దగా ఇష్టపడరు. తను నేర్చుకుంది కాబట్టి దాదాపు అయితే ఇంట్లోనే చేసుకుంటారు. ఇంకా ఎప్పుడైనా వీకెండ్స్ అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్తారు, కానీ మోస్ట్లీ ఇంట్లోనే చేసుకుంటారు డైలీ. సార్ ఎక్కువగా బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి? ఏంటి అంటే ఫుడ్ కర్రీయా? వంకాయ టమాటా ఇష్టం. ఓ, వెజ్. నాన్ వెజ్ లో ఇంకా